వాక్యాన్ని విందాం మనం అందరం కూడా. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అతని యొక్క చెల్లెండ్లు, అవ్వా ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహింపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. చాలండి. మరి అదే అధ్యాయంలో మరి 21వ వచనం 22వ వచనం కూడా చదువుకుందాం. మార్త యేసుతో ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఎప్పుడైనాను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదువనెను. యేసు నీ సహోదరుడు మరలా లేచును ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునని. చాలండి. చక్కగా చదువుకున్నాం. దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా విందాం. దేవుని మాటలు ఇలా చక్కగా వ్రాయబడిన దేవుని వాక్యము. దేవుడు చూడండి మరి బేతనియా గ్రామానికి వచ్చి చూడండి మార్తతో మాట్లాడుతున్నట్లుగా చదువుకున్నాం. మరి అక్క చెల్లెలు అంటే మరియా మార్తలు ఇద్దరు కూడా యేసయ్య కబురు పంపించారు, త్వరగా రమ్మని, ఆలస్యము చేయొద్దని, చాలా కష్టంలో మేము ఉన్నామని ఆయనతో చూడండి మరి చెబుతూ ఆయన్ని ఆహ్వానించినట్లుగా మనం చదువుకున్న 3వ వచనంలో కబురు పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారికి ఏం పంపించారు? కబురు పంపించారు. కష్టాల్లో ఉన్నావయ్యా, నువ్వు ప్రేమించినటువంటి లాజరు రోగంతో బాధపడుతూ ఉన్నాడు, లేవలేకుండా పడి ఉన్నాడు అని చెప్పేసి కబురు పంపించారు. కబురు పంపించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? వచ్చారు అని చదువుకున్నాం. ఏం చేశారంటే ఆయన కబురు పంపిస్తే ఏం చేశాడు? ఆయన వచ్చాడు. దయచేసి మరి గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆయన కబురు పంపించడం, ఆయన రావడం చదువుకున్నాం. ఇప్పుడు వారితో మాట్లాడడం కూడా చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంది వారి దగ్గరికి రావడానికి ఆయన కొంచెం ఆలస్యమైంది. 4 రోజులు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? ఆయన కబురు పంపించిన తర్వాత రావడానికి ఎన్ని రోజులు పట్టింది? 4 రోజులు పట్టింది. ఈ 4 రోజుల్లో జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఏమైపోయినాయి? జరిగిపోయినాయి. ఆ ఇంటిలో చూడండి వారు ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. ఏం జరగకూడదు అనుకుని వాళ్ళు కబురు పంపించారో అది ఆ ఇంట్లో జరిగింది. అలా జరిగినప్పుడు చూడండి మరి ఆయన జరిగిన తర్వాత వచ్చాడు. వాళ్ళు ఎప్పుడు పంపించారు? జరగక ముందు పంపించారు. కబురు పంపించారు, అయ్యా నువ్వు వచ్చి ఒకసారి మా ఇంట్లో ఉన్నటువంటి రోగిగా ఉన్నటువంటి లాజర్ని స్వస్థపరచు అని చెప్పేసి కబురు పంపిస్తే ఆయన రావడానికి ఎన్ని రోజులు పట్టింది? 4 రోజులు పట్టింది. ఈ 4 రోజుల్లో లాజర్ ఏమయ్యాడు? చనిపోయాడు. సమాధి చేసేశారు. కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. ఆ ఇల్లు దుఃఖంలో ఉంది. ఆ సహోదరులు లేనటువంటి ఆ దుఃఖంలో వాళ్ళు చాలా దుఃఖపడుతూ ఉన్నారు. ఆ పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయన ఆలస్యంగా వచ్చినప్పుడు మార్త ఆయనతో మాట్లాడుతుంది. మొట్టమొదటిగా ఏమని మాట్లాడుతుంది? నువ్వు వచ్చి ఉంటే మేము చెప్పినప్పుడు లాజర్ ఏమయ్యేవాడు? బతికేవాడు. ఆయన ఏం చెప్తున్నప్పుడు ఇప్పుడు ఆమెతో, నువ్వు దేవుణ్ణి ఏమడిగినాను ఎప్పుడైనా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని నీ జీవితంలో నీవేమడిగినా, నీ అవసరాల నిమిత్తం ఏమడిగినా, నీ సహాయం కోసం ఏమడిగినా దేవుడు ఇప్పుడైనా ఏం చేస్తాడు? నీకు సహాయము చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. ఇప్పుడు ఆమెనే కాదు, ఆమె జీవితంలోనే కాదు, మనందరి జీవితాల్లో కూడా ఏమున్నాయి? ఏదో ఒక కష్టము, ఏదో ఒక అవసరము,
ఏదో ఒక సమస్య మనకును కూడా చూడండి, మనకు తగినట్లుగా మన కుటుంబాల్లో కూడా మనం కూడా అవసరతలతో చూడండి కష్టాలతో ఉండొచ్చు. పరిస్థితులు అందరూ ఒకేలా ఉంటాయా? ఉండవండి. అలాంటి సమయాల్లో చూడండి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చూడండి ఆయన ఏమాత్రం కూడా అక్కడ వారికి చూడండి భయాన్ని కలిగించేటటువంటి మాటలు ఏవి కూడా చెప్పడం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరికి కూడా చూడండి మరి భయపడాల్సిన అవసరము ఏమీ లేదు. ఏదీను కూడా చూడండి మరి పోయేది ఉండదు. ఆ రోజు వారికి కూడా అంత ధైర్యంగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. నువ్వేం అడిగినా ఇప్పుడు దేవుడు మరలా నీకు తిరిగి ఇస్తాడు. నువ్వేం అడిగినా దేవుడు నీకు మరలా ఇప్పుడు ఇస్తాడని చెప్తున్నాడు. ఇప్పుడు ఇస్తాడని చెప్తే కళ్ళకు కనిపించడు కదా. ఉన్నాడా? కళ్ళకి కనిపిస్తున్నాడా? లేడు, కళ్ళకి కనిపించట్లేదు. కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వేం అడిగినా ఇస్తానంటున్నాడు. కనిపించింది ఎలా ఇస్తాడు తీసుకొచ్చి? గమనించినట్లయితే ఏదైనా ఆధారం ఉంటే ఏం చేయొచ్చు? ఇప్పుడు ప్రాణం ఉంటేనే కదా ఏదైనా డాక్టర్లు ఏదైనా సరే వైద్యం చేయాలన్నా, మందులు ఇవ్వాలన్నా, పరీక్షలు చేయాలన్నా ఏముండాలి? మనిషిలో ప్రాణం ఉండాలి. ప్రాణం ఉంటేనే వైద్యము చేయగలుగుతారు. ప్రాణం లేకపోతే ఏం చేయలేరు? వైద్యము చేయలేరు. వైద్యం చేయడం కష్టం. అలాగే ఇప్పుడు పోనీ లాజర్ అన్నా ఉంటే ఏం చేయొచ్చు? అతన్ని స్వస్థత పరచవచ్చు, ఆ రోగాన్ని స్వస్థపరచవచ్చు. ఇప్పుడు లాజరు లేడు. ఆ వ్యాధితో లాజర్ ఏమయ్యాడు? చనిపోయాడు. పరిస్థితి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? నువ్వేమడిగినా ఇస్తాడు. నువ్వు ఏమడిగినా ఇస్తాడంటే ఇప్పుడు కనిపించింది అడుగుదామన్నప్పుడు ఏం చేయొచ్చు? అడుగుదామన్నా చూడండి ఇప్పుడు మనకి ధైర్యం ఉంటుందా? అది అడగలుగుతామా? అడగలేం. ఎందుకని అడగలేము అంటే ఇప్పుడు అక్కడ ఏవి కూడా లేవు. ఆ లేనటువంటివి ఇప్పుడు ఏమని అడుగుతాం? వాళ్ళకి ఒకే ఒక ఆలోచన, లేస్తాడు. కానీ ఎప్పుడు లేస్తాడు? అంత్యదినాన తిరిగి లేస్తాడని చెప్తున్నారు. మార్త చెప్తున్నటువంటి మాటలు అలా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. ఆయన చెప్తున్నటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. మార్త మాట్లాడుతున్న మాటలు ఈ విధంగా ఉన్నాయి. మరి తొందరపాటు ఆలోచనలు తన జీవితంలో చూడండి, మరి తను తొందరపడుతూ ముందుకెళ్తుంది. కానీ దేవుని మాటల వైపు ఏం చేయట్లేదు, మనసు పెట్టలేకపోతుంది. ఇప్పుడు ఈరోజు మనం కూడా తొందరపడుతూ మన ఆలోచనలు తొందరపాటు చూడండి, మన జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుని మాటల వైపు మనం మనసు పెట్టకపోతే మనకు కూడా చూడండి దేవుని కార్యాలు అర్థము కావు. దేవుని మాటలు అర్థం కావు. దేవుడు మాట్లాడతాడు మనతో, కానీ మనకు ఆ మాటలు ఏమవ్వవు, అర్థము కావట్లేదు. మార్తాకి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ నేరుగా మార్తాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాటలు ఏమిటో మార్తాకి ఏం కావట్లేదు, అర్థం కావట్లేదు. మనకు కూడా దేవుని మాటలు అర్థం కావాలంటే ఏం చేయాలి? మనలో ఉన్న తొందరని ఏం చేయాలి? ముందు ఏం తీసేసుకోవాలి? తొందరపడము మానేయాలి. తొందర పడకూడదు. దేవుని మాటలు వింటున్నప్పుడు మనలో చూడండి మరి విశ్వాసం కావాలి. ఏం కావాలి? విశ్వాసం ఉంటే చూడండి ఇప్పుడు నువ్వు ఏం అడిగినా దేవుడు ఏం చేస్తాడు? ఇస్తానంటున్నాడు. ఇప్పుడు మార్తాకి అదే చెప్తున్నాడు, విశ్వాసం ఉంచు. ఏముంచాలి? విశ్వాసం ఆవగింజ అంత ఉంటే చాలు. ఎంత ఆవగింజ ఎంత ఉంటుంది? పెద్దది కాదండి, కాయ మామిడికాయ లాగా ఉంటుందా ఆవగింజ? ఎంత ఉంటుంది? చిన్నదే. అంత విశ్వాసం, చిన్న విశ్వాసం ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుణ్ణి విశ్వసించి అడుగు. అది కనిపించిందైనా లేనిదైనా నీకు చూడండి అవసరమైంది ఏదో, నువ్వేది కోరుకుంటున్నావో, నువ్వు దేవుని కోసం ఎదురు చూస్తున్నావో, దేని కోసం వచ్చావో, మరి దేన్ని దేవుని సన్నిధిలో అడుగుతున్నావో పోనీ అది విశ్వాసంతో అడుగు. ఇప్పుడు మార్త విశ్వాసంగా ఉందా అంటే విశ్వాసంగా లేదు.
మార్తాలో విశ్వాసం ఉందా అంటే విశ్వాసము లేదు. మార్త ఎలా ఉంది అని మనం ఒకసారి మరి చదువుకున్న వాక్యంలో పరిశీలిస్తే తొందరపడతా ఉంది. ఏం చేస్తుందంట? తొందరపడతా ఉంది. తను చూడండి, తన తొందరని తగ్గించుకునే ప్రయత్నము చేయట్లే. మనలో కూడా ఏం తగ్గాలి? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏం తగ్గించుకోవాలి? తొందరపాటుని తగ్గించుకోవాలి. తొందరపడితే మరి దేవుణ్ణి మనము అడగగలుగుతామా? దేవుణ్ణి వెంబడించగలుగుతామా? తొందరపడితే దేవుని మాట్లాడుతున్న మనకు అర్థం కావు. తొందరపడుతున్నటువంటి మన జీవితంలో దేవుని మాటల యొక్క విలువ మనకి తెలీదు. ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చాడు. ఎక్కడికి? లాజర్ ఇంటికి. ఎక్కడికి వచ్చేసాడు? రమ్మని చెప్పింది ఎవరు? వాళ్ళే రమ్మని చెప్పారు. కానీ వచ్చిన తర్వాత ఆయనతో చూడండి ఏం మాట్లాడుతున్నారు? విశ్వాసంగా మాట్లాడుతున్నారు, తొందరపడుతున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆయన రమ్మన్న తర్వాత ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. చెప్పండి, ఏముంచాలి? విశ్వాసం. ఈ కార్యం జరుగుద్ది అని విశ్వాసం ఉంచండి. ఈ మేలు జరుగుద్ది అని విశ్వాసం ఉంచండి. ఇది దేవుడు తప్పక నా జీవితంలో చేస్తాడు అని ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. ఇక అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేయడం మనం ఏం చేయాలి? మానేసేయాలి. అనేక రకాలైనటువంటి చూడండి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయడము మానేసేయాలి. తొందరపడకూడదు. మన జీవితంలో తొందరపడడం అంత మంచిది కాదు. ఇప్పుడు మార్త ఏం చేస్తుందంటే, మార్త తన జీవితంలో అప్పుడు ఏం చేసిందంటే తొందరపడుతుంది అంతే. తనకు ఒక కష్టం వచ్చింది, ఆ కష్టంలో ఏం చేస్తుంది? తొందరపడుతుంది. మనం కూడా కష్టం వచ్చినప్పుడే తొందరపడతాం. అన్నిసార్లు తొందరపడతామా? అన్నిసార్లు తొందర ఉంటుంది మనలో. మరి ఎప్పుడు తొందర ఉంటుంది? కష్టం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనలో ఏం కనపడుతుంది? తొందర. కష్టం మనల్ని ఏం చేస్తుంది? తొందర పెడతా ఉంటుంది. మాటల్లో చూడండి, చేతల్లో, ఇంకా చూడండి మన జీవితంలో రకరకాలైనటువంటి మార్పులు ఎప్పుడు కనబడతాయి అంటే కష్టాలు రాగానే కనబడుతూ ఉంటాయి. పోనీ మనం తొందరపడిపోయినా ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? అప్పుడు తొందర పెడతారు. ఏమని? ఆ కష్టాల్లో మనకి ఏదో ఒక సహాయం చేయాలని ఏం చేస్తారు? మనకి ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారు. కానీ విశ్వాసం గొప్పదా? మనుషుల యొక్క ఆలోచనలు సలహాలు తీసుకోవడం మంచిదా? ఆ రోజు చూడండి, మరి ఆ రోజు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి అక్కడ చిన్న కార్యం చేయబోదానికి ఆయన వచ్చారు. ఏం చేయడానికి? ఒక కార్యము చేయడానికి వచ్చారు. ఆ చేయడానికి వచ్చిన ఆయన ఏం చేయాలి? ఆయన కార్యం చేయడానికి ఆల్రెడీ నువ్వు కూడా నేను కూడా చాలాసార్లు ఆయనకి ఏదో ఒకటి చెప్పే ఉంటాం. అయ్యా పలానా పని అవ్వాలి కొన్ని మనం మర్చిపోతాం. ఇక అయిపోయిందిలే అని చెప్పేసి ఏం చేస్తాం? ఆశలు వదిలేసుకుంటాం. మనం కూడా వదిలేసుకుంటాం కదండి. వదిలేసుకోరా? వీళ్ళు కూడా ఇప్పుడు ఏం వదిలేసుకున్నారు? ఆశలు వదిలేసుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు వాళ్ళు ఆశలు వదిలేసుకున్న దాని గురించి మళ్ళీ ఆయన మొదలు పెడుతున్నాడు. ఏదైతే ఆ ఇంట్లో అడిగారో, ఏమడిగారు? లాజరు బ్రతకాలి. ఏమడిగారు? లాజరు బ్రతకాలి. 4 రోజులు అయిపోయింది, కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. ఆశలు కూడా ఏమైపోయినాయి? ఆశలు వదిలేసుకున్నారు. ఇక లేవు ఆశలు. ఏమీ లేవు, ఆశలు లేవు. ఇక దాని మీద వాళ్ళకి ఆశ లేదు. ఎందుకంటే ఇక అది అయిపోయింది, ఆ పనిక అయిపోయింది, వదిలేసుకున్నారు అంతే. కానీ ఉన్నప్పుడు వాళ్ళు ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ప్రయత్నం చేయాల్సిన సమయంలో ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం వాళ్ళ వల్ల కాలేదు కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఈ పని అవ్వదు. మనం కూడా చాలాసార్లు అలాగే ప్రయత్నం చేస్తాం. ఏదో మన ప్రయత్నాలు వాళ్ళు అవ్వద్దు అనుకోండి ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నము మన వల్ల అవ్వలేదనుకోండి, ఆ పని అవ్వలేదనుకోండి, ఇక రోజులు గడుస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? దాన్ని ఆశలు
వదిలేసుకుంటాం. ఇక పుట్టరేమలే పిల్లలు. మన దగ్గరికి కూడా పిల్లలు పుట్టరు, 10 ఏళ్ళు అయిపోయింది, మందులు వాడి వాడి విసిగిపోయాం. గొప్ప కోసం చెప్పట్లేదండి, ఏమిటి చెప్పు, దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు. దేవుడిని నమ్ము, మేము చెప్పింది ఇదేనండి, దేవుడిని నమ్ము, దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు. వాళ్ళు నమ్మారు నిజంగా. మరి దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? పిల్లల్ని ఇచ్చాడు. పుట్టకపోయినా పర్లేదని అంటున్నారు. ఇక ఏమవకపోయినా వాడలేకపోతున్నాం. ఏం వాడలేకపోతున్నాం? అందులో వాడలేకపోతున్నాం. అనేక సలహాలు చూడండి. మరి ఇవి అన్నిటినీ కూడా మరి మనం కార్యాలు చూడగలిగామంటే ఏముంచాం? విశ్వాసం. మీ పక్షంగా మేము కూడా విశ్వాసం ఉంచి కన్నీరు విడిచి ఉపవాసం ఉండి, ప్రభువా వీళ్ళకి ఈ పరిస్థితుల సహాయము చేయండి అని చెప్పేసి ప్రార్థన చేసి విశ్వాసం ఉంచితే దేవుడు ఏమంటున్నాడు? చాలు. ఏముంచితే చాలు? విశ్వాసం ఉంచితే చాలు. ఈరోజు మనలో కూడా ఏం కావాలి? విశ్వాసము. ఈరోజు నువ్వు వచ్చినటువంటి పనిని పూర్తి చేసుకుని వెళ్ళాలంటే, పూర్తి చేసుకోవాలనేటువంటి ఆలోచన నీకుంటే, నువ్వు వచ్చిన పని పూర్తి అవ్వాలి అంటే ఏముంచాలి? విశ్వాసం. నేను ఈ పని పూర్తయితే అని ఒక తీర్మానం, ఒక నిర్ణయం, దేవునితో ఒక సమర్పణ కనుక నువ్వు చక్కగా తీసుకోగలిగినట్లయితే దేవుడు చూడండి నీవిచ్చిన మాటను ఏం చేస్తాడు? నువ్విచ్చిన మాటను తప్పక నెరవేరుస్తాడండి. ఆ రోజు మార్త చూడండి తొందరపడుతుంది. నువ్వు కూడా ఇంకా నువ్వు తొందరపడితే ఏమీ ఉపయోగము లేదు, ఉపయోగం ఉండదు. పని మీద వచ్చి తొందరపడతానంటే దానికి ఎవరినూ కూడా ఇంకేమీ చేయదు. విశ్వాసం కావాలి. దేవుని దగ్గర మనం ప్రతిఫలం పొందుకోవాలంటే ఏముంచాలి? విశ్వాసము. ఎంత విశ్వాసం ఉంచుతామో, ఎంత మొండిదైనా, ఎంత మొండి పరిస్థితుల్లో నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నా దేవుని సన్నిధిలో మరి నువ్వు విశ్వాసం ఉంచి వాక్యాన్ని వింటూ ఉండగా, ఈ వాక్యాన్ని మరి దేవుని వాక్యంగా అంగీకరించి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడని నీవు కూడా అర్థం చేసుకోగలిగి, ఈ మాటల వైపు నీ మనస్సును కూడా పెట్టగలిగి ఆలోచన చేయగలిగినట్లయితే అది నీకు అసాధ్యం. మార్త వల్ల అవ్వదండి. నిజంగా అవుద్దా? మార్త వల్ల అవ్వదు, నీ వల్ల అవ్వదు, నా వల్ల, మన వల్ల ఏమి కూడా అవ్వవు. కానీ దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఏమని? మీ వల్ల అవ్వదు, కానీ మీరు చేయలేరు, కానీ విశ్వాసం ఉంచితే నేనేం చేస్తాను? దాన్ని పూర్తి చేస్తాను. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు నీ జీవితంలో ఒక కార్యాన్ని పూర్తి చేయబోతున్నాడని ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు నీ జీవితంలో కూడా ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడని స్తోత్రాలు చెల్లిద్దాం. వచ్చినటువంటి మనము కూర్చోగలిగే ఓపిక ఉందో, వాక్యాన్ని వినే ఓపిక ఉందో చూడండి. మరి ఎలాంటి కండిషన్లో వచ్చామో దేవునికి తెలుసు. కానీ విశ్వాసం ఉంచండి. ఇప్పుడు ఏం కావాలి? విశ్వాసం ఉంచండి. వచ్చినటువంటి మనము ఏ పరిస్థితుల్లో వచ్చినా దేవుణ్ణి నమ్మండి. దేవుణ్ణి నమ్మి విశ్వసించి దేవునితో ఒక మాట చెప్పండి. వాళ్ళు కూడా ఏం చెప్పారు? దేవునితో చెప్పారు, అయ్యా లాజరు ఏమవ్వాలి? బ్రతకాలి. ఏం చెప్పారు వాళ్ళు? లాజరు బ్రతకాలి, లాజర్కి స్వస్థత కావాలి. ఇప్పుడు నువ్వు కూడా ఖాళీగా ఉంటే ఏం ఉపయోగం ఉంది? వచ్చిన నువ్వు ఖాళీగా చూడండి మరి వచ్చి వెళ్ళిపోతే ఏంటి ఉపయోగం? ఏం ఉపయోగము ఉండదు. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దేవునితో మాట్లాడాలి. ఎవరితో? దేవునితో మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి దేవునితో? మనం నువ్వు ఏ పని మీద వచ్చావు ఆ పని దేవునితో చెప్పగలిగితే చాలు. దేవునితో చెప్పగలిగేటటువంటి ఆ ఉద్దేశం నీకుంటే చాలు. ఇంక అంతకుమించి దేవునికి నువ్వేమీ ఇవ్వాల్సిన అవసరము లేదు. దేవుడు నీ దగ్గర నుంచి ఏమీ కోరుకునే దేవుడు కాదు. నీకు ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి మనిషి కుమారుడుగా దిగి వచ్చినాడు. ఈరోజు మన ప్రయత్నాల వల్ల కాక విసిగిపోవచ్చు, మన ప్రయత్నాల వల్ల కాక కోపం రావచ్చు, మన ప్రయత్నాల వల్ల కాక కన్నీరు కారుస్తూ ఉండొచ్చు, దుఃఖంతో ఉండొచ్చు. అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు దేవుడిని ఏం అడుగుతావు? ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి ఏం కావాలని వచ్చావు? పోనీ
గమనించినట్లయితే దేవుడు అడుగుతున్నాడు, నీకు ఏం కావాలని వచ్చావు, అప్పుడు ఇప్పుడు జరుగుతుంది అది. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఏమంటున్నాడు ఆయన? ఇప్పుడు జరుగుద్ది అది. ఎలా నమ్ముతాం? జరుగుద్ది అంటే ఎలా నమ్ముతాం? ఆధారాలు కనిపించట్లేదు, ఎలా నమ్ముతాం? మనకేం కావాలి? ఆధారం కావాలి. మనం నమ్మాలంటే మామూలుగా నమ్మమండి. ఎలా ఉంటే నమ్ముతాం? ఆధారం కావాలి. ఏదైనా ఆధారం ఉంటే నమ్మేటటువంటి మనుషులు మనం. అంతేకాని దేవుడు ఊరికనే మరి వాక్యంతో చెప్తూ, అమ్మా నువ్వు బాగుపరచబడతావు, నీ కుటుంబం బాగుపరచబడుద్ది, నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా విడిపోతాయి, నీకు మంచి రోజులు వస్తాయని దేవుడు చెప్తా, దేవుడు నిన్ను ఓదార్చి ధైర్యపరుస్తా, దేవుడు నీ జీవితంలో చేయబోతున్న కార్యాలు చెప్తా ఉన్నా మనకి ఏమి రాదు? దేవుని మాటల మీద నమ్మకము రాదు. మార్తకు కూడా ఏమి రావట్లా? దేవుని మాటల మీద నమ్మకము రావట్లేదు. మరి మీరు ఈరోజు నమ్ముతున్నారా? దేవుని మాటల మీద నమ్మకం కలుగుతుందా? దేవుని మాటల యొక్క గొప్పతనాన్ని గురించి వింటూ కూడా మరి మీ మనసులో మీరు ఎలా ఆలోచించుకుంటున్నారు? ఆయన అంటున్నాడు, ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా. ఇప్పుడు ఆయన చేయడానికే సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలోనైనా, నా జీవితంలో, మన జీవితంలోనైనా కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు బేతానియాకి వచ్చాడు, ఇప్పుడు మన మధ్యలో మన ముందుకి వచ్చాడు. వచ్చి ఆయన అడుగుతున్నాడు, నువ్వు ఏ పని మీద వచ్చావో అది జరుగుద్ది. స్తోత్రాలు చెల్లిద్దాం. అపనమ్మకం లేకుండా ఎవరైతే మందిరంలో కూర్చుని వాక్యాన్ని ఆసక్తిగా వింటున్నారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళ జీవితంలో ఏం చేస్తాడు? నమ్మినటువంటి పనిని వాళ్ళ జీవితంలో నెరవేర్చి వాళ్ళకి తృప్తిని, సంతోషాన్ని ఇస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. నువ్వు నమ్మి కూర్చోగలగాలి. దేవుని ముందు నిబ్బరం కలిగి నువ్వు అడగాలి. దేవుని సన్నిధికి వచ్చినా కూడా నీలో చూడండి ఇంకా కంగారు ఉన్నట్లయితే అడుగుదాం, ప్రభువా మొట్టమొదటిగా ఈ తొందరపడేటటువంటి మనసును నా నుంచి తీసివేయి, ఈ కంగారు పెడుతున్నటువంటి మనసు నా నుంచి తీసివేయి, ఈ భయపడే ఆలోచనలు నాకు పదే పదే వస్తున్నాయి, ఈ ఆలోచనలు తీసివేయి, నేను నిన్ను నమ్మినట్లుగా నా మనసును మార్చండి. ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి అడగండి. ఏ పని మీద అయితే వచ్చారో చూడండి, మీరు తొందరపడొద్దు. మార్త ఇప్పుడు ఏం చేస్తుంది? తొందరపడిపోతుంది. అయ్యా 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 అంటుంది, కానీ ఆయన మాట నమ్మాలి అనే ఆలోచన తనకి రావట్లేదండి. ఆయన ఏదో చెప్తున్నాడు నాతో, అది విందాం అనేటువంటి ఆలోచన తనకి రావట్లేదండి. మరి ఏమొస్తుంది తనకి? వేరు వేరు ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఈ ప్రయత్నం చేద్దాం, ఈ ప్రయత్నం చేద్దాం, ఎలా ప్రయత్నం చేద్దాం, అలా ప్రయత్నం చేద్దామని తొందర ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఏదో ఆయన చెప్పాలని వచ్చాడు, ఏదో నా పని పూర్తి చేయడానికి వచ్చాడు, నన్ను కనికరించడానికి వచ్చాడు, నా మీద జాలిపడి వచ్చాడు. ఇప్పుడు నా ఎదుట నిలబడి నాతో ఏదో చెప్పాలనుకున్నాడు. కొద్ది నోరు మోసుకుందాం. మోసుకుంటారండి? ఏసై మాట్లాడుతున్నప్పుడు నోరు మూసుకుంటారా? లేదండి, మార్త అంటుంది, అయ్యా అంచె దినాల్లో లేస్తాడయ్యా అంటుంది. ఏమంటుంది? ఆయన ఏమంటున్నాడు అసలు? నువ్వు ఏం అడిగావో, నువ్వు నాకు కబురు పంపించినటువంటి పని మీద నేను వచ్చా. కాబట్టి మీరు కూడా కబురు ఏమైనా పెడుతున్నారు దేవునికి? రాత్రి ప్రార్థన చేశారు, నిన్న ప్రార్థన చేశారు, ఈ వారం అంతా ప్రార్థన చేశారు, అది అవ్వలా. దాని పని మీద మీరు ఈరోజు మందిరానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? నమ్మాలి. చెప్పండి, ఏం చేయాలి? ఇంకేం చేయవసరంలా. నువ్వు చేసావు, వారం అంతా ప్రయత్నం చేసావు, ఈరోజు కూడా సరే అయితే ఇందులో ఏదైతే అయిందిలే అని చెప్పేసి వచ్చాం. ఎక్కడికి? మందిరానికి వచ్చి కూర్చొని వాక్యం వింటున్నావు. ఆయన అదే మరలా మనతో ఎత్తి మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పావు నాతో, ఆ పని మీద వచ్చావు కాబట్టి ఆ పనిని నేను ప్రారంభించబోతున్నాను అని ఆయన మనతో నేరుగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? నమ్మాలి. మనలో ఏం కలగాలి? నమ్మకం కలగాలి. ప్రభువా నిజంగా
నేను చేసిన ప్రార్థన నువ్వు విన్నావు కాబట్టి ఈరోజు నేరుగా నువ్వు నాతో అని ఎంతమంది దేవుడిని నమ్ముతారో నిజంగా వాళ్ళ నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే సమస్తం నీకు సాధ్యపరుస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, సముద్రం ఎప్పుడైనా నిమ్మడంగా ఉంటుందా? ఏం చేస్తూ ఉంటుంది సముద్రం ఏం చేస్తుందండి? నెమ్మడం ఉంటుందా దానికి? ఎగిసి ఏం చేస్తుంది? పడుతూ ఉంటుంది. కొందరి జీవితాల్లో వాక్యంలోనే ఉంటుందండి. ఏమని ఉంటుందంటే, కొందరంటే ఎప్పుడు నెమ్మదిగా ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చిన, మందిరానికి వచ్చిన చూడండి ఏం కనిపించదు వాళ్ళలో? నెమ్మది కనిపించదు. సముద్రం ఎలా ఎగిసి పడుతూ ఉంటుందో కొంతమంది జీవితాలు ఏమవుతూ ఉంటాయి? ఎగిసి పడుతూ ఉంటాయి. అలలు వస్తున్నట్లుగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు? ఎగిసిపడుతూ ఉంటారు. అది కాదు మన జీవితం, అది కాదు. ఎగిసిపడాల్సిన అవసరము లేదు. ప్రతిదానికి కూడా మనము తొందరపడాల్సిన అవసరము లేదు. ఆయన అడుగుతున్నాడు, నిన్ను కూడా అడుగుతున్నాడు, నమ్ముతున్నావా? అసలు నేను చేయగలనని నీకు నమ్మకము? దేవుణ్ణి అయితే అడుగుతాం కదా, దేవుణ్ణి మాత్రం ఏముండదు. ఏమడుగుతాం? ప్రభువా, ఈ చదువులు, ఈ ఉద్యోగాలు, ఈ వ్యవసాయము, ఈ ఆరోగ్యము, ఈ అప్పులు అడగరా? ఈ వ్యాపారము అడుగుతాం. కానీ ఏం చేయమంటున్నాడు దేవుడు? నమ్మండి. ఏం చేయాలి? నమ్మండి. ఈరోజు మార్తా మరియలు కూడా అడిగేశారు. ఆల్రెడీ ఏం చేశారు? మనకు మళ్ళీ అడిగేశారు. అడిగిన తర్వాత ఏమంటున్నాడు ఇప్పుడు ఆయన వచ్చి? నమ్మండి. ఏమంట? నమ్మాలి. మనలో ఏం కలగాలి? నమ్మకం కలగాలి. ఇప్పుడు నమ్మకం కలగాలంటే మనకు కూడా ఆధారం కనిపించాలి. ఆధారం కనిపించితేనే మనం ఏం చేస్తాం? నమ్ముతాం. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా తొందరపడుతున్నారంటే వాళ్ళకి ఏమి లేదు, ఆధారము లేదు. ఇప్పుడు మనకు కూడా మరి ఎందుకు నమ్మకం కలగట్లేదంటే ఆధారము కనిపించట్లా. ఇప్పుడు మనకేం కావాలి? ఆధారం కావాల్సిందేనా? నమ్ముతారు ఆధారం లేకపోయినా? నమ్మాలండి. దేవుని ఏం చేయాలి? ఆయన నువ్వు ఏం అడిగావో ఇక నమ్ము. ఇప్పుడు ఏం చేయాలి? ఈరోజు నువ్వు ఏదైతే మనసులో తలంచుతున్నావో, హృదయంలో ఏదైతే అభిప్రాయం కలిగి మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలో పాలు పొంది ఆరాధనలు ఏకీభవించి ఆరాధిస్తూ ఉన్నావో అది తప్పక దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అది నీ జీవితంలో అవసరమైతే అది దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. అవసరమైన దాన్ని దేవుడు ఎన్నడూ కూడా దూరము చేయడు. నీకెన్నడూ కూడా మరి కొరత రానీయడు. ఎన్నడూ కూడా నిన్ను చూడండి నిరుత్సాహంగా ఉండనివ్వడు దేవుడు. గమనించినట్లయితే మార్తా విషయంలో మరి మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయన మాటల్ని ఆమె ఏం చేయలేకపోయింది? నమ్మలేకపోయింది. ఏం చేయలేకపోయింది? నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే అన్నాడు. ఇప్పుడు మనలో కూడా ఏమవ్వాలి? నమ్మకము రావాలి. మనలో ఏం కనిపించాలి ఆయనకి? ఎలా కనిపించాలి? దేవుడు ఒకవేళ నిన్ను ఇప్పుడు చూస్తే, కష్టంలో వచ్చాం కదా, ఈ కష్టంలో వచ్చిన మనలో ఏం కనిపించాలి? నమ్మకము కనిపించాలి. చూడండి, భయపడి చూడండి పారిపోతూ, చూడండి కంగారు పడిపోతూ ఉంటే మరి ఎక్కడికి వెళ్తాం? సౌలు చూడండి యుద్ధం చేయాలి. సౌలు ఇప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళాలి. సౌలు శత్రువులతో యుద్ధం చేయాలి. శత్రువుని చూస్తే సౌలుకి ఏం సరిపోవట్లా? ధైర్యము సరిపోవట్లా. ఇంట్లోంచి బయటికి రావట్లా. సౌలు ఎక్కడి నుంచి రావట్లా? ఇంట్లోంచి బయటికి రావట్లా. ఆయుధాలు ఉన్నాయా? ఉన్నాయి. రాజేనా? రాజే. యుద్ధానుభవం ఉందా? యుద్ధానుభవం ఉంది. కానీ సౌలు ఎవరు లేరు? దేవుడు లేడు. సౌలుని ఎవరు విడిచిపెట్టేశారు? దేవుడు విడిచిపెట్టేశాడు. ఒకవేళ నువ్వు కూడా దేవుడిని విడిచిపెట్టేసావు, ఒకవేళ నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టేస్తే ఏం సరిపోదు? ధైర్యం సరిపోదు. నువ్వేమీ కూడా ఇక చేయడానికి సరిపోవు. ఇప్పుడు సరిపోవట్లేదు. సౌలుకు ధైర్యము సరిపోవట్లేదు. బయటికి రావడానికి ధైర్యం అతనికి సరిపోవట్లేదు. ఎందుకని?
సౌలులో దేవుడు లేడు. సౌలు దేవుడిని ఏం చేశాడు? విడిచిపెట్టేసాడు. విడిచిపెట్టేసినందువల్ల ఇప్పుడు ఆ కష్టము చూడండి, మరి ఆ జయించడానికి అతనికి ఏం సరిపోట్ల? ధైర్యము సరిపోట్ల, బలము సరిపోట్ల. ఒకవేళ మన పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయో, మనం ఎలా గడుపుతూ ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూడండి, భయపడుతూ ఉన్నామేమో దేవుని పిల్లలుగా. చూడండి, మనకు కూడా ధైర్యము లేదో ఉందో మనకి తెలుసు. మనము దేవుణ్ణి కలిగి ఉంటే మనకేముంటుంది? ధైర్యం ఉంటుంది. దేవుణ్ణి విడిచిపెట్టేస్తే ఏముండదు, మనకి ధైర్యము ఉండదు. సౌలుకి ఇప్పుడు ఏమీ లేదు, ధైర్యం లేదు. చూడండి, మార్తాకి ఏమీ లేదు, నమ్మకము లేదు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క చూడండి మరి పరిస్థితి అనమాట. మార్తాకి ఏమీ లేదు, దేవుని మాటలను నమ్మడం లేదు. సౌలు ఎవరు లేరు, దేవుడు లేడు. ఈరోజు కూర్చొని వాక్యం వింటున్నటువంటి మనం కూడా మరి దేవుడిని నమ్ముతున్నామా? దేవుడు మనలో ఉన్నాడా లేదా అనేది ఎవరు మనకు వచ్చి చెప్పవలసిన అవసరము లేదు. దేవుడు ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. ఏది వచ్చినా ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. అతన్ని మరి ఏది కూడా తాకలేదు, ఏది కూడా అతన్ని ముట్టలేదు. ఒకవేళ ఏది వచ్చినా కానీ వెళ్ళిపోవడమే. ఏం చేస్తుంది? అది వదిలి వెళ్ళిపోవడమే. ఏది వచ్చినా కానీ ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? వదిలి వెళ్ళిపోద్ది, అంతే. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏదొచ్చినా ఏం చేయాలి? వదిలి వెళ్ళిపోవాలి. అది ఉండటానికి దానికి అక్కడ తావు లేదు. ఎందుకని తావు లేదు? అక్కడ ఆ తావులు ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్న చోట ఏది కూడా ఏం చేయదు, నివాసము చేయదు. ఇప్పుడు సౌలు ఎవరు లేరు? దేవుడు లేడు. ఎవరున్నారు ఇప్పుడు? సాతానుడు. ఎవరున్నారు? దేవుడు లేని చోట సాతానుడు ఉంటాడు. సాతానుడు ఉన్న చోట దేవుడు ఉండడు. దావీదులు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మాట్లాడుతున్నాడు, వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నేను వెళ్తా, అతనితో యుద్ధము చేస్తా. అతడి ఏ నమ్మకంతో ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాడు? ఎట్లా వచ్చింది ఇతనికి ధైర్యం? దేవుడిని నమ్మాడు. సౌలు అంటున్నాడు, అయ్యా చిన్నోడు, నువ్వు యుద్ధం నువ్వు చేయలేవు అంటున్నాడు. దావీదు అంటున్నాడు, నేను యుద్ధం చేసే తీరుతా, నేను యుద్ధము చేస్తా అని చెప్పేసి నేను వెళ్ళి పోరాడతా వాడి మీద, శత్రువు మీద, ఆ ఫిలిస్తీని మీద అంటున్నాడండి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇతనికి ధైర్యం? దేవుడు ఉన్నాడు. అతను ఎవరున్నారు? ఒకవేళ మనలో కూడా మనం ఏం చేసుకోవాలంటే, దేవుడు ఉన్నాడా నాలో? నేను దేవునితో ఉన్నానా? నేను దేవుని విడిచిపెట్టేసానా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్ష. ఏదొచ్చినా కానీ ఇప్పుడు దావీదు కూడా ఆ యుద్ధానికి వెళ్ళే ముందు దేవుడు లేకపోతే ఆ యుద్ధంలో జయించేవాడా? ఎవరుండాలి జయించాలంటే? ఆ పరిస్థితులు బయటపడాలంటే దేవుడు ఉండాలండి. ఇప్పుడు అదే పరిస్థితుల్లో సౌలు ఏం చేయట్లేదు? ప్రయత్నము చేయట్లేదు. ఎందుకని ప్రయత్నం చేయలేకపోతున్నాడు? దేవుడు అతనిలో లేడని అతనికి అర్థమైపోయింది. నాలోంచి దేవుడు వెళ్ళిపోయాడు. నేను హేయంగా జీవించాను, నేను దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాను, దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాను కాబట్టి, హేయంగా జీవిస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు కాబట్టి ఇప్పుడు దేవుడు లేకుండా నేనేమీ చేయలేను అనే భయం సౌల్లో, దేవుడు లేడనే భయం ఉంది. మనకు కూడా ఎప్పుడు వస్తుంది భయం? హేయంగా ఎప్పుడు చేస్తావో, హేయంగా ఎప్పుడైతే జీవిస్తావో, విరుద్ధంగా ఎప్పుడైతే జీవిస్తావో నీ మనసు నేను అడుగుతూ ఉండదు. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు చేసే కార్యాలు, నువ్వు చేసేటటువంటి పనులు, నేను దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడా ఉన్నాడా అనేది నీకే తెలుసు. చూడండి, సౌలుకి అర్థమైపోయింది, నేను చేసిన పనుల వల్ల దేవుడు నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు లేకుండా నేనేమీ చేయలేను అని అతనికి అర్థమైపోయింది కాబట్టి ఎక్కడికి రావట్లే, బయటికి రావట్లేదండి. అతని ముందు కష్టం ఉంటే ఆ కష్టాన్ని చూడండి మరి మోసేటటువంటి శక్తి అతనికి లేదు.
గమనించినట్లయితే మరి మనకు కూడా గమనించాలి, మనం కూడా గమనించాలి. మన పరిస్థితులు మనకు కూడా అర్థమవుతూనే ఉంటాయి. మనం జీవిస్తున్న కాలంలో మనం ఎలా జీవిస్తూ ఉన్నామో, దేవుడు మరి మనతో ఉన్నాడా, దేవుడిని మనము విడిచిపెట్టేస్తామా? దేవుడు మనతో ఉన్నట్లయితే చూడండి, ఇప్పుడు మార్తా దగ్గరికి దేవుడు వచ్చి చెప్తున్నాడు, నేరుగా వచ్చి ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే, విశ్వాసము ఉంచినట్లయితే, ఈరోజు నువ్వు నన్ను ఎందుకోసం అయితే పిలిచావో అది నీ జీవితంలో ఇప్పుడు జరగబోతుంది. దేవుడు చెప్తున్నాడు. అయినా ఆ మాటలు ఆవిడకి ఏమవ్వలేదు, ఏం కాలేదు, ఆ బుర్రకి ఎక్కట్లేదు, అర్థం కావట్లేదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఎందుకు పిలిచావో, నన్ను ఎందుకు కబురు పంపించావో అవి నేనేం చేస్తున్నాను ఇప్పుడు చేస్తున్నాను నీ ముందంటే ఆమెకి ఏమవ్వట్లేదు, అర్థం కావట్లే. ఆవిడేం మాట్లాడుతుందో, ఆవిడ ఎలా మాట్లాడుతుందో, ఆవిడ మాటల తీరు ఎలా ఉందో అర్థమవుతుంది. అంచె దినాల్లో లేస్తాడే అంటుంది. ఎప్పుడంట ఆయనకే జవాబు ఇచ్చేస్తుంది ఆవిడ. మనం కూడా ఏం చేస్తూ ఉంటాం, ఎవరికి జవాబు ఇస్తాం, దేవునికే జవాబులు ఇచ్చేస్తూ ఉంటాం. దేవుని ఎదుటి మనం కూడా చూడండి ఏదో చేయాలనే ప్రయత్నము అండ్ దేవుని ఎదుట మనం ఏం చేస్తాం అనేటువంటి ఆలోచన రావాలి. దేవుడు మన దగ్గరికి వచ్చి దేవునితో మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో దేవునితో ఏదో చెప్పాలని మనం ఎందుకు ప్రయత్నం చేయటం, ఇంకా సమయం అంతా వేస్ట్ కదా, ఉపయోగం ఏమైనా ఉంటుందా? వచ్చిన పని నమ్ము. ఇంకా ఏదో దేవునితో ఏదో చెప్పేసి ఏదో, ఎందుకంటే అలా తొందరపడడం, కంగారు పడడం అవసరం అంటారా? దేవుడు లేకపోయినటువంటి వ్యక్తుల్లో ఏముంటుంది, తొందర. ఏముంటుంది, మార్తాలు ఎవరు లేరు, సౌలు ఎవరు లేరు, లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు అక్కడ తొందర కనపడుతుంది. తొందరపడిపోతున్నారు. ఆ చిన్న కష్టం దేవునికి చూడండి మరి తీర్చడం తెలీదా? నువ్వు వచ్చిన ఆ కష్టంలో వచ్చి దేవుడు విడిపించడం దేవునికి తెలీదా? తెలుసు కదండి, దేవుడు తీర్చగలడు కదా. దేవుని దగ్గరికి వచ్చి కూడా ఇంకెందుకు తొందరపడడం? మనసులో చూడండి నమ్మకం వచ్చండి, దేవుడిని నమ్మి ఆయన నేను వచ్చిన పని ఈ వారం పూర్తి, ఈరోజు పూర్తి, నాకు అవసరమైన వాటిని ఆయన తప్పక ఇస్తాడని నమ్మితే ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని విని నమ్ముతూ ఉన్నారో, ఏ కష్టంలో ఉండి నమ్ముతూ ఉన్నారో విడిపించమని, సహాయం చేసి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.